హాయ్ అండి. ఈరోజైతే కేక్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. సో దానికోసం ముందుగా ఏమేమైతే రెడీగా పెట్టుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఆటా పిండి అయితే తీసుకున్నానండి. ఇక్కడ నేను 1 కప్పు ఆటా పిండి తీసుకున్నాను. మనం ఏ కప్పుతో అయితే ఆటా పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి పంచదార అయితే తీసుకోవాలండి. ఒకే కప్పుని మనం మెజర్ అయితే చేసుకోవాలన్నమాట. సో అదే కప్పుతోటి 1/2 కప్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. అలాగే అందులోకి 3 కోడిగుడ్లను అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి. ఇక్కడ బాదం పప్పు, జీడిపప్పుని ఇలా సన్నగా కట్ చేసి అయితే రెడీగా పెట్టుకున్నానండి. సో నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్ అండి. ఇది మనకి డీమార్ట్లో కానీ బేకరీస్లో కానీ అయితే దొరుకుతుంది. బేకింగ్ పౌడర్ ఒకటి, అలాగే మనం తినే సోడా ఉంటుంది కదండి, వంట సోడా అంటాము. సో అదనమాట, అది కూడా రెడీగా అయితే పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి మనం కేక్ని ఏ బౌల్లో అయితే మనం స్టీమ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్కి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి పిండితో కోటింగ్ ఇచ్చి బౌల్ని అయితే రెడీగా పెట్టుకున్నానండి. అలాగే స్టవ్ మీద ఇలా స్టీమర్ కూడా రెడీగా అయితే చేసుకున్నాను. ఇదంతా చేయడానికి నాకు అరగంట టైం అయితే పట్టిందండి.